హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. మాకు దర్శనం ఎలా జరిగింది, ఎలా వెళ్ళాము, ఎక్కడ రూమ్స్ తీసుకున్నాము అనేది ఈ వీడియోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మేము విజయవాడ వెళ్ళడానికి 3 రోజుల ముందే ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాము. ఇంటి దగ్గర నుండి రామగుండం రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్ళాము. ఢిల్లీ నుండి చెన్నై వెళ్ళే గ్రాండ్ ట్రంక్ జీటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో థర్డ్ ఏసీ కోచ్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈ ట్రైను సాయంత్రం 4 గంటలకి రావాల్సి ఉండగా దాదాపు 40 నిమిషాలు లేటుగా రామగుండం స్టేషన్కి అయితే వచ్చింది. 4:40 ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ చూడడానికి చాలా బాగుంది, నీట్గా కూడా ఉంది. నైట్ 9:20కి అయితే విజయవాడ రీచ్ అయిపోయాము. లేట్గా స్టార్ట్ అయినా కూడా విజయవాడకు మాత్రం కరెక్ట్ టైంకి చేరుకున్నాము. అక్కడి నుండి ఆటోలో రూమ్కి అయితే వెళ్ళాము. మేము రూమ్స్ ముందే ఏం బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళాకనే రూమ్ తీసుకున్నాము. రూమ్స్కి ఏసీ అయితే 1200 నుంచి 3000 వరకు ఉన్నాయి. నాన్ ఏసీ అయితే 800 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మేము రూమ్ తీసుకున్న హోటల్ టెంపుల్కి మరియు కృష్ణా రివర్కి, ప్రకాశం బ్యారేజ్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ మేము రూమ్ వీడియో ఏం తీయలేదు. దేవస్థానానికి సంబంధించిన కాటేజెస్ కూడా ఉన్నాయి, దాని గురించి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రూమ్లో స్నానం చేసి కృష్ణా నదికి అయితే వెళ్ళాము. మేము నది దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్ తీసుకున్నాము కాబట్టి మాకు పెద్దగా డిస్టెన్స్ ఏమీ అనిపించలేదు. కృష్ణా నదికి దగ్గరలోనే చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టారు. కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ అమ్ముతున్నారు. మీరు అక్కడ నదిలో కొబ్బరికాయ కొట్టాలనుకుంటే పక్కనే షాప్లో తీసుకోవచ్చు. మేము దేవస్థానం కాటేజెస్ ఎందుకు తీసుకోలేదంటే ఆ రూమ్స్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ 8 AM చెక్ఇన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM ఖచ్చితంగా చెక్అవుట్ చేయాలంట. మీరు సాయంత్రం కానీ రాత్రి కానీ విజయవాడ చేరుకున్నా కూడా ఖచ్చితంగా మార్నింగ్ 8 AM రూమ్ ఖాళీ చేయాలి. లేదంటే మీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ ఆటో రెన్యువల్ అవుతుంది. దేవస్థానం సంబంధించిన రూమ్స్కి ఒక్క రోజుకి 1200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ అదే రూమే కావాలనుకుంటే మార్నింగ్ 7 o'clock వరకే అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మేము వెళ్ళిన టైమింగ్స్కి దేవస్థానం కాటేజెస్ టైమింగ్స్కి సెట్ కాక మేము బయట రూమ్ తీసుకున్నాము. కృష్ణా నదిలో స్నానం చేసి మేము టెంపుల్కి అయితే బయలుదేరాము. మీకు కృష్ణా నదికి దగ్గరలోనే టెంపుల్కి సంబంధించిన ఫ్రీ బస్సెస్ కూడా అక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే మెట్ల మార్గం నుండి కూడా వెళ్ళచ్చు. ఇంకొకటి లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే కొండపైనకి ఫ్రీ బస్సులో కూడా వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే అలో చేయరు. బయటనే ఒక్క మొబైల్కి 10 రూపీస్ ఛార్జ్ చేసి వాళ్ళే పెట్టుకుంటారు. చెప్పులు కూడా దాని పక్కనే చెప్పుల స్టాండ్లో అయితే పెట్టుకోవచ్చు. ఇది మాత్రం ఫ్రీగానే ఉంది, అమౌంట్ ఏం తీసుకోవట్లేదు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే టెంపుల్లోకి అలో చేస్తారు. లగేజ్ బ్యాగ్స్ మాత్రం కౌంటర్లోనే పెట్టుకోవాలి. మేము ముందుగానే దర్శనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. దర్శనం టికెట్స్ ప్రైజెస్ వచ్చేసి 100 రూపీస్, 300, 500 రూపీస్ దర్శనం టికెట్స్ ప్రైజెస్. మేము 500 రూపాయల దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. 500 రూపీస్ దర్శనం టికెట్ అయితే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మీకు అక్కడ కొండపైన కూడా టికెట్స్ ఇస్తున్నారు, దర్శనం టికెట్స్. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అమ్మవారిని చాలా దగ్గర నుండి చూసాము, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. మీకు అక్కడ లడ్డు ప్రైస్ వచ్చేసి 15 రూపాయలు, పులిహోర ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు. మీరు 500 రూపీస్ టికెట్ తీసుకుంటే ఒక టికెట్ పైన 2 లడ్డూలు ఇస్తారు. అన్నదాన ప్రసాదం వచ్చేసి మనకి 3rd ఫ్లోర్లో ఉంటుంది. అన్నదాన ప్రసాదాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. అన్నప్రసాద కేంద్రం నుండి మేము కొండ కిందికి అయితే వచ్చేసాము. మీరు కొండపైకి చెప్పులు, మొబైల్ ఫోన్స్ ఏమి తీసుకురాకుండా రూమ్లోనే పెట్టుకుంటే మీరు డైరెక్ట్గా అన్నప్రసాద కేంద్రం నుండి డైరెక్ట్గా కొండ కిందికి రావచ్చు. ఒకవేళ మీరు మొబైల్స్ తీసుకొని వెళ్తే మాత్రం అన్నప్రసాద కేంద్రం నుండి మళ్ళీ కొండపైకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒకవేళ లిఫ్ట్లో వస్తే మాత్రం 7th ఫ్లోర్లో కూడా మొబైల్స్ ఫోన్స్ పెట్టుకోవచ్చు.
అక్కడి నుండి కిందికి వచ్చాక మీకు గోశాల అయితే ఉంటుంది. మీరేమైనా ఆవులకు ఆహారం పెట్టాలనుకుంటే అక్కడ 20-50 రూపాయల టికెట్స్ అయితే అమ్ముతున్నారు. అక్కడ టికెట్ తీసుకొని మీరు వాటికి ఆహారం పెట్టవచ్చు. గోశాల నుండి బయటికి వచ్చాక అక్కడ బయట పక్కనే మీకు షాపింగ్ అనేది ఉంటుంది. మీరు ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే అక్కడ షాప్స్లో కొనుక్కోవచ్చు. మేము షాపింగ్ చేసుకొని తిరిగి ప్రకాశం బ్యారేజ్ చూడడానికైతే వెళ్ళాము. చాలా బాగుంది. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ప్రకాశం బ్యారేజ్ని అయితే చూడండి. మీరు బ్యారేజ్ చూడాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి. మాకు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మేము ఏం సరిగ్గా చూడలేకపోయాము. ఇప్పటికైతే ఇంతేనండి వీడియో. కనకదుర్గమ్మ దర్శనం తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి కొంచెం మెమరబుల్గా ఉంటుందని కొన్ని పిక్స్ తీసుకున్నాము. అవి లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేయండి. నేను చేసిన వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.